హాయ్ అండి అందరికీ. ఎంతమందికి పెసరగారెలంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే పెసరట్టు అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా! ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో పెసరగారెలైతే వండుతున్నాననమాట. ఇంకా దానికోసం ఇక్కడ పిండైతే నానపెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు నానపెట్టినా ఇలానే నానపెడతాననమాట. చాలా క్రిస్పీగా వస్తాయి గారెలైతే. ఇంకా ఫస్ట్ మనము ఒక కప్పు పెసర్లు తీసుకుంటే దానికి ఒక గుప్పెడైతే బియ్యాన్ని యాడ్ చేసుకోవాలనమాట. ఈ పిండొచ్చేసి మనకి గారెల్లాగా కూడా అలాగే పెసరట్టు కూడా వేసుకోవచ్చనమాట. మనం గ్రైండ్ చేసేయడానికి ముందైతే మనం ఇందులోకి ఒక చిన్న ముక్క అల్లము, అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమేనండి. ఇంకా మనం గారెల్లాగా అయితే కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే పెసరట్టు వేసుకోవాలంటే కొంచెం స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా గారెలు చేసుకుంటున్నామని ఒక 10 నిమిషాల ముందైతే ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంక ఇవన్నీ కలిసిపోయేలా కలుపుకొని గారెల్లాగా వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత తినేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి సపరేట్‌గా చట్నీ అవసరం లేదు. నేనైతే పల్లీల చట్నీ అయితే సర్వ్ చేశాను పిల్లలకి ఇష్టమనేసి.